ప్రైజ్ ది లార్డ్. మొదటగా మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. గడిచిన కాలం అంతా కూడా మరి మనము ఎన్నో సమస్యలు గుండా లేదంటే పరిస్థితులు మనకు అనుకూలించని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినాన్ని మనమందరం కూడా సజీవులుగా ఉండి దేవునిని స్తుతిస్తున్నందుకు, ఆయన మనకి ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ సమయంలో నేను ఎక్కువసేపు సమయం తీసుకొని కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నూతన సంవత్సరము అంటే సంవత్సరం, పాత సంవత్సరం గతించిపోయింది, మరి ఒక సంవత్సరము మనకి జీవితాలలో వచ్చిందని చెప్పి మనము కుటుంబాలలో ఉత్సహించి ఆనందిస్తూ ఉంటాం. నూతనముగా మనము మరి ఒక సంవత్సరాన్ని పొందుకున్నామనే ఆనందం మంచిదే. కానీ నూతన సంవత్సరం అంటే మన జీవితాలలో ఒక సంవత్సరం గడిచిపోయింది అంటే దేవుడు మనకిచ్చినటువంటి కాలంలో ఒక సంవత్సరము గడిచిపోయింది అంటే మరి ఒక సంవత్సరంలోకి మనం వెళ్ళాం. గడిచిన సంవత్సరం అంతా కూడా మరి మనము దేవుని కొరకు ఏం చేసాము అనేది మనం గ్రహించాం. కానీ నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాము, మన దేవుడు ఏమి వాగ్దానం ఇస్తాడు అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అది కూడా తప్పని నేను అనను, మంచిదే. అయితే అంతకంటే ముందు మనము చూడాల్సింది ఏంటంటే, మనము ఒక సంవత్సరం అంతా కూడా గడిచిన సంవత్సర కాలం 2020లో మనకు దేవుడు చేసినటువంటి మేలులు బట్టి మనం దేవునికి ఏమి ఇచ్చాము. ఎప్పుడు కూడా దేవుడు మనకేమిస్తాడు ఇదే ఎదురు చూస్తున్నాం. కానీ దేవునికి మనం ఏమి ఇస్తున్నాం? మన జీవితాల్లో దేవుని యొక్క స్థానం ఏంటి? దేవునికి మరి మనము స్థానాన్ని ఇస్తున్నామా, లేదంటే దేవునికి సమయాన్ని ఇస్తున్నామా, దేవునికి విలువ ఇస్తున్నామా, ఆయన చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉన్నామా అన్నది మనము గ్రహించాలి. అలా అంటారేంటి, మేము కానుకలు ఇస్తున్నాము కదా అనుకుంటున్నారా? ఆయన అంటాడు, దశమ భాగాలన్నీ నావే. అది ఆయనది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఆయనదే. అది మీరు ఇచ్చింది కాదు. మీరు ఇచ్చింది అంటే ఎక్స్ట్రా మీరు ఏదైనా ఇస్తే అది దేవుని కొరకు ఒకవేళ ఇచ్చినట్లేమో నాకు తెలియదు. కానీ దశమ భాగాలన్నీ కూడా నావే అని చెప్తున్నాడు ఆయన. అంతేకాదు, ప్రతి దానిలో కూడా 10వ వంతు ఆయనదే. ప్రథమ ఫలములు నావి అని చెప్తున్నాడు. మన జీవితంలో మన కుటుంబాలలో ఏమిస్తున్నాం? ప్రథమ ఫలము అంటే మరి పంటలోనే కాదు, సంపాదనలోనే కాదు, కానీ నీ సంతానంలో కూడా ప్రథమ ఫలం ఉంది కదా. ఎంతమంది ఇస్తున్నారండి? కోప్పడకండి. ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు? దేవుని ప్రశ్నిస్తున్నాడు. ఇశ్రాయేలుకు చెప్పిందంటే, మీ సంతానంలో ప్రథమ ఫలము నాదే. అది ఎవరైనా సరే దేవునికి సంబంధించిందే. ఇది నేను ఇచ్చేసాను అనడానికి ఏమి లేదు అక్కడ. అయితే మనల్ని అదే కాకుండా మన జీవితాలలో చేసినటువంటి మేలును బట్టి ఆయనకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? పాత నిబంధనలో చూస్తే మరి అనేకమైనటువంటి అర్పణలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేవారు. స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు, మరి ఇవన్నీ ప్రథమ ఫలముల పండుగలు, ఇవన్నీ కూడా మరి పాత నిబంధనలు మనం చూస్తాం. అయితే మరి ఇప్పుడు దశమ భాగాలు దేవుని సన్నిధికి తేవడానికి కూడా ఇది నాది అనే పరిస్థితులు మనం చూస్తున్నాం.
కొంతమంది అయితే కానుకలు అడగకూడదండి అంటున్నారు. ఏ పాస్టర్ కూడా అడగడానికి ఎవడో ఇస్తాడని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవ చేయడానికి ఇష్టపడట్లేదండి. ఇశ్రాయేలీల ప్రజలు 12 గోత్రాలకి కూడా అందులో 11 గోత్రాలకి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. లేవీయులకు మాత్రం స్వాస్థ్యం ఇయ్యబడలేదు. దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చిందంతా కూడా లేవీయులదని దేవుడే చెప్పాడు. అది మేమిచ్చాం. ఒక పాస్టర్ ఈరోజు సూట్ వేసుకుని నిలబడ్డాడంటే వీడు నేను ఇచ్చిన డబ్బులతోనే సూట్ కొనుక్కుని ఉంటాడేమో, వీడిని నేను ఇచ్చినటువంటి డబ్బులతోనే ఇల్లు కొట్టుకున్నాడేమో అనే పరిస్థితులు కనపడుతున్నాయండి. కొంతమంది క్రైస్తవ యవనస్తులు పెట్టేటువంటి ఆ సెల్ ఫోన్లలో పెట్టే ఆ స్టేటస్లు కానీ, ఆ ఫేస్బుక్లో పోస్ట్ చేసే ఆ పిక్చర్స్ కానీ చూస్తుంటే బాధ కలుగుతూ ఉంటుందండి. ఎందుకంటే ఒక గొప్ప ఇల్లు వేసి ఇది పాస్టర్ ఇల్లు, ఒక గుడిసేసి ఇది విశ్వాస ఇల్లు అని రాస్తూ ఉన్నారు. అది మన క్రైస్తవ బిడ్డలే చేయడం చాలా విచారకరం. దైవజనుని మనం గౌరవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే ఈ దినము ఒక వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం చూస్తే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు అని చెప్తున్నాడు. అంటే ఒక సంవత్సరాన్ని మనకు దేవుడు ఆయన దయతో ఇచ్చినటువంటి కిరీటము. హల్లెలూయా. మన ఆరోగ్యంగా ఉన్నాము కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము అని అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక కిరీటముగా ఇచ్చాడు. ఈ సంవత్సరంలో మరి ఆయన కొరకు మనము ఏమి చేయాలి, ఏమి ఇవ్వాలి అనేది మనము ఆలోచించుకోవాలి. దేవుడు మనకు అనేకమైనటువంటి ఇస్తూనే ఉన్నాడు. దేవుడు ఏమిస్తాడు? పోయిన సంవత్సరం మాకు ఏ మేలు జరగలేదు అని అనుకుంటున్నారా? ఏ మేలు జరగకపోతే ఈరోజు నువ్వు సజీవంగా ఉండవు, నేను సజీవంగా ఉండను. అనేక మంది భయంకరమైన ఈ పరిస్థితుల్లో ఈ దినాన్ని చూడలేనటువంటి గొప్పవాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, ధనవంతులు మన మధ్యలో లేరండి. అయితే మనము ఈ సంవత్సరాన్ని చూస్తున్నామంటే ఆయన దయ, ఆయన యొక్క కృప ఆయన మనకు అనుగ్రహించాడు. మరి నూతన సంవత్సరంలో మరి 31వ తారీఖు నైటు మరి వాచ్ నైట్ సర్వీస్లో వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానాలు అనేవి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. వాగ్దానం అనేది దేవుడు మన కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడిచ్చేది వాగ్దానం. హల్లెలూయా. బైబిల్లో 3000 పై చిలుకు వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. అయితే మరి ఆ వాగ్దానాలన్నీ దేవుని యొక్క పిల్లలవే కాదు. కానీ అయితే ప్రత్యేకముగా మనకు దేవుడు ఏది ఇస్తున్నాడు అనేది దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు దేవుని యొక్క మాట మనకు వచ్చినప్పుడు అది మనకు ఇచ్చినటువంటి వాగ్దానముగా మనం స్వీకరించాలి. ఒక కాగితం మీద వాగ్దానము రాయబడినటువంటి ఒక చీటీ తీసుకుని ఇది దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడంటే అవి ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. మరి 31వ తారీఖు ఒకరోజే వెళ్ళి 1 గంట 2 గంటలో దేవుని సన్నిధిలో గడిపేస్తే వాగ్దానాలు వచ్చేవండి. సంవత్సరం అంతా మనం దేవుని కాపాడినటువంటి దేవుని నీ సన్నిధిలో ఎన్ని దినాలు నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతున్నావు? దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోవాలి. దేవుడు మాట్లాడతాడండి, అయితే అందరితోనే అనొచ్చు. దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడకపోవచ్చు, కానీ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు. ఎప్పుడైతే నీ హృదయం అంతా వాక్యముతో నింపబడి ఉంటుందో
ఆ వాక్యము నువ్వు ప్రార్థన చేసే సమయంలో ఏ వాక్యమైతే నీ హృదయంలోనికి వచ్చి అది నిన్ను తాకుతుందో అదే దేవుని యొక్క వాగ్దానం ఆ సంవత్సరం కొరకు. హల్లెలూయా. మరి ఆ వాగ్దానాన్ని మనం తీసుకుని మరి ఇచ్చేసాడు కదా దేవుడు, ఈ వాగ్దానం నెరవేర్చబడిపోవాలి. ఇదిగో ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను, వాగ్దానం వచ్చిందనుకోండి. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవుడు ఇప్పుడు మనకి ఏమి ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కాదు, కానీ దేవునికి మనం ఏమిస్తున్నాం. ఈ సంవత్సరం మరి 2020 సంవత్సరంలో మనం దేవుని కొరకు చేయలేనటువంటి పనులు ఈ సంవత్సరం మనం చేయడానికి ఇష్టపడాలి. దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుడు మన కొరకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మన కొరకు దాచి ఉంచాడు. మనకు ఈ సంవత్సరం ఇచ్చాడంటే మరి ఇంకా ఏదో భయంకరమైనది ఏదో వస్తుంది, అది వస్తుంది అని భయపడడానికి అవసరం లేదు. అంత భయంకరమైనటువంటి ఆ వైరస్ నుండి దేవుడు కాపాడినటువంటి దేవుడు మరి ఇక ముందు కాపాడడా? ఆయనకి చేత కాదా? అయితే ధైర్యముగా దేవుని కొరకు మనము నిలబడినట్లయితే దేవుడు మన యొక్క జీవితాలు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు మన యొక్క కుటుంబం ద్వారా లేదంటే మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి ఈ సంవత్సరం దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి వాగ్దానము గ్రేట్ థింగ్స్. ఆయన చెప్తున్నాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు విశ్వాసం ఉంచినట్లయితే. మరి మనకు మొదటిగా విశ్వాసము కావాలి. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే. మీరు నమ్మిన ఎడల మరి అద్భుతాన్ని చూస్తామని చెప్తున్నాడు కదా. మనము నమ్మాలి. నమ్మినప్పుడు మనము గొప్ప కార్యాలు చూస్తాము, చేస్తాము. అయితే ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, దేవుని నుండి మనము కోరుకోవడం తప్పు కాదు. దేవుడు మనకిస్తాడు. మనం అడగక మునిపే దేవుడు సమస్త అధికారాన్ని మనకిచ్చాడు. మరి బైబిల్ వాక్యంలో ఏం రాయబడిందంటే భూమిని నరునికి ఇచ్చాడని. ఈ భూమి అంతటిని కూడా మీరు ఏలండని ఆదాముకు అప్పగించాడు. అయితే ఏదైతే ఆ అధికారాన్ని ఆదాము పోగొట్టుకున్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా ఆ శిలువలో నుండి మనకు ఆ యొక్క అధికారాన్ని తిరిగి మనకు అప్పగించాడని మనం గ్రహించి, మన సమస్త అధికారం ఉందని గ్రహించి దేవునితో